చలిలో పక్షుల సోమరిపోతు గ్రామం. పక్షుల గ్రామంలో శీతాకాలం తీవ్ర రూపం దాల్చింది. ఉదయం 10 గంటలవుతున్నా సూర్యుడు ఇంకా మంచు దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్టే ఉన్నాడు. మామూలుగా అయితే కోడి కూయగానే లేచి పనుల్లో పడే ఆ గ్రామం ఈరోజు మాత్రం గాఢ నిద్రలో ఉంది. ఆ చలికి పక్షులన్నిటికీ బద్ధకమనే వైరస్ సోకినట్టుంది. ఇక తుని పిచ్చుక ఇంట్లో తునికి మెలకు వచ్చినా దుప్పట్లో నుండి బయటకు రావడానికి మనసు రావడం లేదు. పక్కనే బుజ్జి పిచ్చుక ముసుగు తన్ని మరీ గురక పెడుతోంది. తుని పిచ్చుక దుప్పట్లోంచే గొనుగుతూ, అమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. ఎముకలు కూడా కొరుకుతున్నట్టుంది. ఈరోజు వంట చేయడం మానేసి ఉన్నవి తినేస్తే బాగుండు. బుజ్జి పిచ్చుక నిద్రల నుండి సన్నగా, అమ్మా, ఆకలేస్తోంది, కానీ కంచం దగ్గరికి వెళ్ళలేను. అన్నం వచ్చి నా నోట్లో పడితే బాగుండు. లేపుచ్చి కనీసం ముఖం కడుక్కో, పొలంలో పనుంది. వద్దమ్మా, ఈరోజు ప్రపంచ బతిక దినోత్సవమని చిచ్చు అత్త చెప్పింది. ఈరోజు ఎవరు పని చేయకూడదంట, లేస్తే పాపం అంట. తుని పిచ్చుక నవ్వుతూ, ఆ చిచ్చు మాటలు నువ్వు బాగానే వింటావు. సరే, కాసేపు పడుకుందాం. అంతలో బయట నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది. కాని అది అరుపులా లేదు, ఏదో మూలుగుతున్నట్టుంది. చిచ్చుకాకి తన ఇంటి వరండాలో మంచం మీద పడుకుని, చిన్న వరై చిన్నగా, ఆ మంచినీళ్ళ బిందె ఇటు జరపరా, గొంత ఎండిపోతుంది. చిన్నుకాకి పక్క మంచం మీద నుండి, అమ్మో, బిందు నీకు 2 అడుగుల దూరంలోనే ఉంది కదా, చెయ్యి చాపి తీసుకో. చెయ్యి చాపితే ఆ చలిగాలికి నా చెయ్యి గంట కట్టకపోతుందిరా, నువ్వు లేచివో. నా వల్ల కాదు, నా కాళ్ళు దుప్పటికి అతుక్కుపోయాయి. కావాలంటే నువ్వే లేచి తాగు, నాకు కూడా ఇవ్వు. చిచ్చి, ఎంత సోమరిపోతువేంద్రా నువ్వు, కన్న తల్లికి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా బతకవా? నీ దగ్గరే నేర్చుకున్నానమ్మా. ఆ ఇద్దరి సోమరితనం చూసి పక్కింటి చోటు చిలుక కిటికీలో నుండి చూసి నవ్వింది. కాని తను కూడా బయటికి రాలేదు. పాపం చిచ్చు, దాహం వేస్తున్నా తాగలేకపోతుంది. బన్ను, నువ్వెళ్ళి ఆ బిందె అందించరా. అమ్మా, బయట మంచు కొరొస్తోంది, నేను వెళ్తే నా ఏకలు తడిసిపోతాయి. అయినా చిచ్చు అత్తకు దాహం వేస్తే నోరు తెరిచి ఆకాశం వైపు చూస్తే చాలు, మంచు బిందువులు పడతాయి కదా. భలే ఐడియా ఇచ్చావురా. నేను కూడా ఈ రోజు వంట చేయను, ఉన్న పల్లీలన్నీ తిని పడుకుందాం. మధ్యాహ్నం 12 గంటలైంది. అయినా ఊర్లో ఏ ఇంటి పొయ్యి వెలగలేదు. ఎవరూ బయటికి రాలేదు. ఆకలి వేస్తున్నా బద్ధకం ఆకలిని జయించేస్తుంది. అప్పుడు ఊరి పెద్ద మహీగ్రద్ద గారికి విసుగొచ్చింది. ఆమెకు ఆకలి బాగా వేస్తుంది. మహీగ్రద్ద బయటకొచ్చి గట్టిగా అరుస్తూ, ఏమండోయ్, ఊర్లో ఎవరైనా బ్రతికే ఉన్నారా, లేక అందరూ చలికి గట్ట కట్టుకుపోయారా? మధ్యాహ్నం అయింది, ఇంకా ఎవరూ నిద్ర లేవలేదా? ఆ అరుపుకు తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక తమ ఇళ్లలో నుండి నెమ్మదిగా బద్ధకంగా బయటకొచ్చారు. అందరూ దుప్పట్లు కప్పుకునే ఉన్నారు. చిచ్చుకాకి ఆవలిస్తూ, ఏంటి మహిగారు అంత గట్టిగా అరుస్తున్నారో, మా నిద్ర పాడైంది. నిద్ర 12 గంటలైంది చిచ్చు, పొలానికి వెళ్ళలేదు, వంటలు చేసుకోలేదు. ఈ రోజు మీ ప్లాన్ ఏంటి? ఇలాగే ఉంటే ఆకలితో చస్తాము. మహిగారు, ఈ చలికి ఏ పని చేయబుద్ధి కావడం లేదు. నా చేతులు కళ్ళు మొద్దుబారిపోయాయి. అవునవును, నాకైతే కనీసం రెక్కలాడించడానికి కూడా బద్ధకంగా ఉంది. ఈ రోజు మన ఊరిని సోమరిపోత గ్రామంగా ప్రకటిద్దాం. ఎవరో ఏ పని చేయకూడదు. మరి తిండి మాట ఏంటి చిచ్చు? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందిలే. మనం అందరం కలిసి ఒకే చోట కూర్చుందాం. ఎవరి దగ్గర ఏముంటే అది తెచ్చుకుని తిందాం. వంట చేసే పని ఉండదు, వడ్డించే పని ఉండదు. అంటే పోట్లక్ లాగానా? కానీ అందరూ బద్ధకంగా ఉంటే ఎవరు ఏమీ తేరు కదా. అదే లేదులేతోనే, ఎవరింట్లో నిన్నటివో మొన్నటివో మిగిలినవి ఉంటాయి కదా, అవే తెచ్చుకుందాం. చలికేం పాడవలే. అందరూ ఆకలికి బద్ధకానికి తలొక్కి సరేనన్నారు. అందరూ ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు కిందకు తమ దగ్గరున్న ఆహారంతో చేరారు. నా దగ్గర నిన్నటి రొట్టెలున్నాయి. నా దగ్గర మొన్నటి పండ్లున్నాయి. నా దగ్గర కొన్ని ఎండి చేపలున్నాయి. అందరూ చిచ్చుకాకి వైపు చూశారు. ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి. ఏంటి చిచ్చు, నువ్వేం తేలేదా? చిచ్చుకాకి నవ్వుతూ, నేను మీ అందరినీ ఇక్కడికి పిలిచే ఐడియా తెచ్చాను కదా, అదే నా కాంట్రిబ్యూషన్. పైగా నేను తినేటప్పుడు మీకు మంచి మంచి కథలు చెప్తాను, అది చాలదా? నీ బద్దకానికి దండం పెట్టాలి చిచ్చు. సరేలే, కూర్చోండి. అందరూ తినడం మొదలు పెట్టారు. కాని ఆ ఆహారం చల్లగా గట్టిగా ఉంది. ఎవరికీ తృప్తిగా లేదు. ఈ రొట్టె రాయిలా ఉంది, నా పళ్ళు విక్కిపోయేలా ఉన్నాయి, నాకు
నాకు కూడా ఈ చల్లటి పండ్లు తింటే జలుబు చేస్తుంది. పిల్లల కోల మొదలైంది. పెద్దవాళ్లకు కూడా ఆ చల్లటి తిండి తిని విసుగొచ్చింది. అబ్బా, ఆకలి తీరలేదు సరికదా, ఇంకా పెరిగింది. ఎవరైనా వేడివేడిగా వండి పెడితే బాగుండు. ఎవరు వండుతారు చిచ్చు? అందరూ నీలాగే బద్ధకంగా ఉన్నారు కదా. అప్పుడే అటుగా కుహుబాతు ఒక సైకిల్ మీద వచ్చింది. ఆ సైకిల్ వెనుక ఒక పెద్ద డబ్బా ఉంది. అందులో నుండి పొగలొస్తున్నాయి. కుహుబాతు గట్టిగా అరుస్తూ, వేడివేడి సూపు, టమాటో సూపు, మొక్కజొన్న సూపు, ఈ చలిని తరిమి కొట్టే సూపు, ఒక్క కప్పు 10 రూపాయలే. ఆ వేడివేడి అనే మాట వినగానే బద్ధకంగా పడుకున్న పక్షులన్నీ ఒక్కసారిగా లేచి కూర్చున్నాయి. ఆ సోపా, ఆవిరొచ్చే సోపా. ఆహా కుహు, ఇట్రా, నా ప్రాణాలు కాపాడు. అందరూ కుహు సైకిల్ చుట్టూ మూగారు. కుహు, నీకు ఈ చలిలో బద్ధకం రాలేదా? ఇంత కష్టపడి సూప్ ఎలా చేశావు? తునే, చలికే విరుగుడు పని మాత్రమే. నేను పొద్దున్నే లేచి వ్యాయామం చేసి ఈ సూపు చేశాను. ఇప్పుడు నా ఒంట్లో చలి లేదు, జేబులో డబ్బులున్నాయి. మీరంతా దుప్పట్లలో ముడుచుకుంటే నేను వ్యాపారం చేసుకుంటాను. చిచ్చుకాకి సూప్ తాగుతూ, అబ్బా, అమృతంలా ఉంది. కుహ, నీకు ఈ రోజు నా ఆస్తి రాసిచ్చినా తక్కువే. కానీ 10 రూపాయలు ఇస్తానులే. ఇంతకే ఇందులో ఏం కలిపావు? నా బద్ధకం మొత్తం ఎగిరిపోతుంది. అల్లం, మిరియాలు, వెల్లుల్లి ఇవి తింటే చలి పారిపోతుంది, బద్ధకం వదిలిపోతుంది. సూప్ తాగిన తర్వాత అందరికీ కొంచెం శక్తి వచ్చింది. కానీ ఇంకా ఎవరికి ఇంటికి వెళ్లి పనిచేసే ఉద్దేశమే లేదు. అమ్మయ్య, కడుపు నిండింది. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. కుహ, నువ్వెళ్ళు, రేపు మళ్ళీ రా. ఆగండి. ఇలా తిని పడుకుంటే మనం లావ్ అయిపోతాం తప్ప ఆరోగ్యం బాగుపడదు. ఈ బద్ధకాన్ని వదిలించుకోవడానికి మనం ఏదైనా చెయ్యాలి. ఏం చేస్తామట? మళ్ళీ పని కాదు, ఆట. మనం చలికాలం ఒలింపిక్స్ పెట్టుకుందాం. ఒలింపిక్సా? అంటే పరిగెత్తాలా? నా వల్ల కాదు. పరిగెత్తక్కర్లేదు, ఇది వేరు. ఎవరు ఎక్కువసేపు వంటి కాళ్ళ మీద నిలబెడతారో వాళ్ళకి బహుమతి. ఎవరు ఎక్కువసేపు గాలి పీల్చుకుని ఆపుతారో వాళ్ళకి బహుమతి. ఇవన్నీ ఒకే చోట ఉండి చెయ్యొచ్చు. బహుమతి ఉందా? అయితే నేను రెడీ. ఏం బహుమతి? కుహు దగ్గర ఇంకో కప్పు సూపు ఉచితం. ఆటలు మొదలయ్యాయి. తుని, చిచ్చు, చోటు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గేమ్ 1, ఒంటికాలి తపస్సు. అందరూ ఒంటికాల మీద నిలబడ్డారు. చిచ్చుకాకి మాత్రం తెలివిగా తన రెండో కాలును పక్కనున్న తుని భుజం మీద ఆనించి నిలబడింది. ఏయ్ చిచ్చు, దొంగ, కాలు కింద పెట్టవే. నేను కింద పెట్టలేదు కదా, నా కాలు గాల్లోనే ఉంది. అంటే నీ భుజం మీద. అందరూ నవ్వారు. చివరకు చోటు చిలుక గెలిచింది. ఇక గేమ్ 2, పాటల పోటీ, అంతాక్షరి. చలికి గొంతు పెగలకపోయినా అందరూ పాటలు పాడారు. బుజ్జి పిచ్చుక, చలిక చలి చలిక చలిక, చిన్ను కాకి, నా మనసున మల్లెలు పోచెను. అలా పాటలు పాడుతూ ఉంటే వాళ్లకు తెలియకుండానే ఉత్సాహం వచ్చింది. శరీరంలో వేడి పుట్టింది. సాయంత్రం అయ్యేసరికి అందరిలో బద్ధకం పోయింది. అమ్మయ్య, ఇప్పుడు నా ఒంట్లో నొప్పులు తగ్గాయి. ఈ ఆటల వల్ల చలి మాయమైపోయింది. అవును, నాకు కూడా ఇప్పుడు ఆకలేస్తుంది. ఇంటికెళ్ళి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకుంటాను. అట్ట, నాకు కూడా. నువ్వు వచ్చి పిండి కలిపితే పెడతాను, లేకపోతే లేదు. ఈ రోజు నుండి బద్ధకం లేదు, పని చేస్తానే తిండి. అరే, చిచ్చి నోటి నుండి ఎంత మంచి మాట వచ్చింది. ఈ చలికాలం మనకొక పాఠం నేర్పింది. బద్ధకంగా ఉంటే చలి పెరుగుతుంది, పని చేస్తే చలి పారిపోతుంది. నిజమే. రేపటి నుండి అందరూ ఉదయాన్నే లేచి కుహులాగా వ్యాయామం చేసి పనుల్లోకి వెళ్దాం. అప్పుడే మన గ్రామం సోమరిపోతి గ్రామం కాకుండా చురుకైన గ్రామం అవుతుంది. ఇక ఆ రోజు రాత్రి పక్షులన్నీ హాయిగా వండుకుని తిని వెచ్చగా పడుకున్నాయి. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు రాకముందే ఊరంతా కోలాహలంగా మారింది. చిచ్చుకాకి కూడా చీపురు పట్టుకుని వాకిలి ఊడుస్తూ, చలి లేదో బద్ధకం లేదో, పనే పనే పని అని పాట పాడుతుంటే తుని పిచ్చుక నవ్వుకుంటూ తన పనిలో నిమగ్నమైంది. పక్షుల గ్రామంలో చలి పులిలా గాండ్రిస్తోంది. ఆకాశం నుండి మంచు రేకులు రాలుతున్నాయి. పక్షులన్నీ తమ ఇళ్లలో దుప్పట్లు కప్పుకొని చలిమంటలు వేసుకుని కూర్చున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి కిటికీలో నుండి బయటకు చూస్తోంది. అలా వణుకుతూ చూస్తూ, బుజ్జి, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. సూర్యుడు కూడా సెలవు పెట్టినట్టున్నాడు. మనం ఈరోజు పనులకు వెళ్ళొద్దులే. బుజ్జి పిచ్చుక దుప్పట్లో నుండి తల బయట పెట్టి సంతోషంగా, అమ్మయ్య, పడిలేదా? అయితే నేను రోజంతా కథల పుస్తకం చదువుకుంటాను.
వేడివేడిగా ఏదైనా ఉంటే బాగుండు. ఇంట్లో జొన్నలున్నాయి, వాటితో వేడివేడి జావ కాస్తాన్లే. ఇంతలో పక్కింటి చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద సందడి మొదలైంది. చిచ్చుకాకి తన ఇంటిని, వాకిల్ని హడావడిగా శుభ్రం చేస్తుంది. చిన్నుకాకిని పట్టుకుని అరుస్తోంది. ఒరే చిన్నగా, త్వరగా చెయ్యరా. ఆ బూజు దులుపు ఆ పాత కొండలో లోపల పడే. మన ఇల్లు ఇంద్రభవనంలా ఉండాలి. ఈ గొడవ విని తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక బయటకొచ్చారు. ఏంటి చిచ్చు, ఈ చలిలో ఇల్లు కడుగుతున్నావు? ఏమైనా విశేషమా? చిచ్చుకాకి గర్వంగా తల ఎగరేసి, ఓ టోనీ, నీకు తెలీదా? ఈ రోజు మా ఇంటికి ఎవరొస్తున్నారో తెలుసా? మా పెద్దమ్మ పెద్దనాన్న వస్తున్నారు. వాళ్ళు పట్నంలో ఉంటారు, చాలా ధనవంతులు. బుజ్జి పిచ్చుక ఆసక్తిగా, ధనవంతులా? వాళ్ళేం తెస్తారట? ఏం తెస్తారా? అబ్బో, మా పెద్దమ్మ వస్తూ కాశ్మీర్ నుండి కుంకుమ పువ్వు, ఊటీ నుండి స్వెట్టర్లు, పట్నం నుండి బిర్యానీ ప్యాకెట్లు తెస్తోంది. వాళ్ళ దగ్గర కార్లు, బంగ్లాలు ఉన్నాయి. ఈ చలికాలం గడపడానికి నా దగ్గరకు వస్తున్నారు. నా ఇల్లు చూసి వాళ్ళు మురిసిపోవాలి. అవునా? మంచిదే చిచ్చు, చుట్టాలొస్తే సందడిగా ఉంటుంది. సందడి కాదు తనే, రాచరికం. వాళ్ళొచ్చాక మా ఇంట్లో విందు భోజనాలే. నువ్వు కూడా రా, నీకు ఓ స్వెటర్ ఇప్పిస్తానులే. బుజ్జి పిచ్చుక అమ్మతో, మనకి కూడా చుట్టాలొస్తే బాగుండు, స్వెట్టర్లు తెస్తారు కదా. మనకి మనమే చుట్టాలంలే తల్లి, లోపలికి పద. మధ్యాహ్నం అయ్యేసరికి ఊరి దారిలో ఇద్దరు పెద్ద కాకులు నెత్తిమీద పెద్ద పెద్ద మూటలతో, చేతిలో సంచులతో నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు చలికి గజగజ వణుకుతున్నారు. బట్టలు కొంచెం మాసిపోయున్నాయి. చిచ్చుకాకి వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ, అదిగో మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేశారు. రండి రండి, స్వాగతం సుస్వాగతం. ఆ వచ్చిన చుట్టాలు కాకమ్మ, కాకయ్య ఆ మూటల్ని కింద పడేసి ఆయాసపడుతూ అరుగు మీద కూర్చున్నారు. కాకమ్మ దగ్గుతూ, అబ్బా చిచ్చు, నీ ఇల్లు ఎంత దూరమా? నడిచి నడిచి నా కాళ్ళు పడిపోయాయి. ముందు మంచి నీళ్ళివ్వు. కాదు కాదు, వేడి నీళ్ళివ్వు. నీళ్లు కాదు, ఏదైనా తినడానికి ఇవ్వు. పొద్దుటి నుండి పస్తులున్నావు, కడుపులో ఎలుకలు పొరుగు పందెం పెడుతున్నాయి. చిచ్చుకాకి కంగారుగా, అయ్యా అలాగే పెద్దమ్మ, మీరు లోపలికి రండి. మీరు తెచ్చిన బిర్యానీ ఏది? అది తిందాం. కాకమ్మ ఆశ్చర్యంగా, ఆ బిర్యానీనా? మేము ఊసిని పిచ్చి మొహమా? మేము పట్నం నుండి బస్సు ఛార్జీలే లేక నడుచుకుంటూ వస్తే బిర్యానీ ఎక్కడ తెస్తాం? మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటి, బిర్యానీ తేలేదా? పోనీ ఆ స్వెట్టర్లో కాశ్మీర్ ఆపిల్స్. స్వెటర్లు ఉంటే మేమిలా ఎందుకు వణుకుతాం? మా ఇంట్లో చలి ఎక్కువైపోయి మీ దగ్గర మంట కాచుకోవచ్చని వచ్చాం. ముందు పొయ్యి వెలిగించు, ఆకలేస్తుంది. చిచ్చుకాకి గుండాగినంత పనైంది. ధనవంతులు అని గొప్పలు చెప్పుకుంటే వీళ్ళేమో తనకంటే పేదవాళ్లలా ఉన్నారు. కాని బయట తుని బుజ్జి చూస్తున్నారు. పరువు పోకూడదని నటిస్తూ లోపలికి తీసుకెళ్ళింది. చిచ్చుకాకి లోపల కొనుక్కుంటూ, నా కర్మ, స్వెట్టర్లు తెస్తారనుకుంటే నా ఇంట్లో ఉన్న పాత దుప్పటి కూడా లాక్కున్నారు. చిన్న వాళ్ళకి గంజి కాచిపోయి. సాయంత్రమైంది. చుట్టాల ఆకలి తీరడం లేదు. చిచ్చు, ఇదేనా మర్యాద? గంజి పోస్తావా? మాకు గారెలు బూరెలు కావాలి, లేకపోతే కోడిగుడ్డు దోశ కావాలి. అవునవును, రాత్రికి చికెన్ వండు, లేకపోతే ఊరంతా నీ గురించి చెడుగా చెబుతాం. చిచ్చుకాకి ఏడుపొచ్చింది. తన ఇంట్లో గింజలు కూడా అయిపోతున్నాయి. వీళ్ళ ఆకలి చూస్తుంటే తనని కూడా తినేసేలా ఉన్నారు. ఆమె మెల్లగా పెరట్లో నుండి తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. ఏంటి చిచ్చు, చుట్టాలతో బిజీగా ఉంటావనుకుంటే ఇటొచ్చావు? స్వెటర్లు పంచుతున్నావా? చిచ్చుకాకి ఏడుపు ముఖంతో, స్వెట్టర్లు కాదు తనే, నా తల రాత. వాళ్ళు ధనవంతులు కాదు, తిండిపోతులు. నా ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఒక్క పూటలో తినేశారు. ఇంకా గారెలు కావాలట. నా దగ్గర ఏమీ లేవు. ప్లీజ్, నీ దగ్గర ఉన్న జొన్న పిండి కొంచెం అప్పివ్వవా? మా పెద్దమ్మ నన్ను చంపేస్తుంది. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, అదేంటి చిచ్చు, కాశ్మీర్ నుండి వచ్చారన్నా, కార్లు ఉన్నాయన్నా? అవన్నీ నా ఊహలేతుని. వాళ్ళు బస్సు ఛార్జీలకు కూడా నా దగ్గరే డబ్బులు అడుగుతున్నారు. నా పరువు కాపాడు, ఆ పిండి ఇవ్వు. బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చి, అత్త, మా అమ్మ పిండిస్తుంది, కానీ నాకు డౌట్. ఏంటి తల్లి? మీ పెద్దమ్మ సంచులలో ఏముంది? అవి చాలా బరువుగా ఉన్నాయి కదా, అందులో ఖచ్చితంగా ఆపిల్స్ ఉండే ఉంటాయి. నాకు తెలియదు బుజ్జి, వాళ్ళ మూటలు విప్పడం లేదు.
అవి మా ఆస్తి ముట్టుకోకూడదు అంటున్నారు. బహుశా బంగారం ఉందేమో. అది చూసే నేను ఎన్ని సేవలు చేస్తున్నాను. సరే సరే, ఇదిగో పిండి, వెళ్ళి గారెలు చెయ్యి. చిచ్చుకాకి ఆ పిండి తీసుకుని వెళ్ళి రాత్రంతా కష్టపడి గారెలు వండి పెట్టింది. చుట్టాలు హాయిగా తిని గురక పెట్టి మరీ నిద్రపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి పెద్ద మహిగ్రద్ద గారు చిచ్చు ఇంటికొచ్చారు. ఏమమ్మా చిచ్చు, చుట్టాలొచ్చారంట కదా, పట్నం విశేషాలేంటి? నా కోసం ఏమైనా తెచ్చారా? చిచ్చుకాకి తడబడుతూ తెచ్చారు మహిగారు. చాలా తెచ్చారు, కానీ అన్ని ఆ మూటల్లో ఉన్నాయి. వాళ్ళు లేచాక తీస్తారు. అప్పుడే కాకమ్మ కాకయ్య నిద్రలేచి బయటకొచ్చారు. మహిగ్రద్దను చూసి వాళ్ళు కూడా ఏదో ఆశించారు. ఓహో, మీరే ఊరి పెద్దనా? నమస్తే. మా చిచ్చు చాలా మంచిదే. మాకు నిన్న గారెలు పెట్టింది. ఈ రోజు మీరేం పెడుతున్నారో మాకు ఆకలేస్తుంది. మహిగ్రద్ద ఆశ్చర్యంగా, నేను పెట్టాలా? మీరే కదా పట్నం నుండి వచ్చారు, స్వీట్లు తేలేదా? స్వీట్లా? మా దగ్గర అంత డబ్బు ఎక్కడిది? మేం పేదవాళ్ళం. బుజ్జి పిచ్చుక కిటికీలో నుండి చూస్తూ, అత్త, వాళ్ళ మూటలు విప్పమని చెప్పు, అందులో ఏముందో చూద్దాం. చిచ్చుకాకి కూడా కోపం వచ్చింది. అవును పెద్దమ్మా, ఆ మూటల్లో ఏముందో చూపించండి. నిన్నటి నుండి వాటిని ప్రాణంలా కాపాడుతున్నారు. అందులో బంగారం ఉందా? కాకమ్మ సిగ్గుపడుతూ, బంగారం లేదు, ఏమీ లేదు. చిచ్చుకాకి బలవంతంగా వెళ్లి ఒక మూట విప్పింది. నేను చూస్తానుండు అని మూట ఉప్పగాని అందులో నుండి ఒక పాత చిరిగిపోయిన గొడుగు, 2 కొబ్బరి చిప్పలు, ఒక పాత వార్తాపత్రిక, కొన్ని ఎండు పుల్లలు కింద పడ్డాయి. అందరూ ఆశ్చర్యపోయారు. చిచ్చుకాకి తల పట్టుకుని, ఇవేనా మీ ఆస్తి? వీటి కోసమా నేను రాత్రంతా గారెలు వండాను? వీటి కోసమా నేను ఊరంతా గొప్పలు చెప్పాను? ఓరి దేవుడా! ఏం చేయమంటావు చుచ్చు? పట్నంలో చలిమంట వేసుకోవడానికి పుల్లలు దొరకడం లేదు. అందుకే దారిలో దొరికిన పుల్లలన్నీ ఏరుకొచ్చాం. ఈ కొబ్బరి చెప్పుల్లో చాయ్ తాగొచ్చని తెచ్చాం. బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక, మహిగ్రద్ద అందరూ పగలబడి మరీ నవ్వారు. బుజ్జి పిచ్చుక, చిచ్చు అత్త, కాశ్మీర్ ఆపిల్స్ అంటే ఇవేనా? పాత పుల్లలా? నీ కొప్పలు భలే ఉన్నాయి. చిచ్చుకాకి కోపంతో చుట్టాల వైపు తిరిగి, చాలింకా, మీ చుట్టరికం చాలు. తిన్నది అరిగింది కదా. దయచేసి మీ ఆస్తి మూటలు తీసుకొని బయలుదేరండి. ఇంకా ఇంకో గంట ఉంటే నా ఇల్లు, నా ప్రాణం 2 గొల్ల చేస్తారు. అయ్యో, అప్పుడేనా? మధ్యాహ్నం పాయసం లేదు, పప్పు లేదు. దయచేయండి. చిచ్చుకాకి వాళ్ళను సాగనంపి తుని పిచ్చుక దగ్గరకొచ్చి కూర్చుంది. నా కర్మతోనే గొప్పలకు పోతే గారెలు పోయాయి, పరువు పోయింది. తుని పిచ్చుక నవ్వుతూ, పర్లేదులే చిచ్చు, చుట్టాలంటే అంతే, కష్టసుఖాలుంటాయి. ఈసారికి ఇది నీకు గుణపాఠం. అవునవును, ఇక జన్మలో గొప్పలు చెప్పను. ఎవరైనా చుట్టాలొస్తున్నారంటే తలుపేసుకొని పారిపోతాను. ఇక ఆ రోజు నుండి చిచ్చుకాకి చుట్టాల పేరు ఎత్తితేనే వణికిపోయేది.